నాకు కింద క్రౌడ్ చూస్తుంటే నువ్వు వాక్వే ఎట్లుందంటే మన ఇంగ్లీష్ సినిమాలో ఈ రోబోట్స్ అవి నడుస్తుంటాయి కదా అక్కడ ఉన్నట్టుంది. వేరే ప్రపంచం. చూసారా కారు వెహికల్స్. ఇప్పుడైతే మేము కార్డు అయితే తీసుకుంటున్నాం. కార్డు ఎంత పడుతుందో తెలియదు కానీ కాదు అక్కడ కార్డు ఎంత పడుతుందో తెలియదు కానీ ఒక కార్డు అయితే తీసుకుంటున్నాం. 2000 అయితే పే చేసాం దీనికి. ఓకే ఇస్తా 4000 వస్తుందంట. ఈ వీడియో అయితే పార్ట్ 3 అనమాట. పార్ట్ 1 and 2 చూడని వాళ్ళు లింక్ ఇస్తాను, కంపల్సరీ చూడండి. ముందైతే ఎంట్రీలో మనం కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే దాంట్లో ఇన్ని వేల పాయింట్స్ అని ఇస్తారు. ఆ పాయింట్స్ ద్వారా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్కాన్ చేసుకొని మనకి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అనేది అయితే ఆడుకోవచ్చు అనమాట. అసలు గేమ్ జోన్కి వచ్చిందే పిల్లల కోసం. సో వాళ్ళకి ఏది నచ్చితే అది ఆడిపిద్దామనేసి ఇద్దరికి ఒక్కొక్క మోడల్ అయితే ఆడిపించాము. ఇద్దరు ఒకటే మోడల్ కూడా ఆడారు. వాళ్ళ ఇష్టం. ఇంకా అందులో కార్డు మళ్ళీ మొత్తం అమౌంట్ అయ్యేంత దాకా ఆడుకోండి అని చెప్పింది అనమాట. ఎందుకంటే మళ్ళీ లులు మాల్కి ఎప్పుడు వెళ్తామో ఏమో తెలీదు. ఒకవేళ మేము వెళ్ళినా మేము ఆడుకునేది ఉండదు కాబట్టి పిల్లలే ఆడుకుంటారు కాబట్టి వాళ్ళనే ఆడేసుకోమని చెప్పాము. సో ఇంకా వీళ్ళిద్దరూ అయితే పోటీగా ఆడుతూ ఉన్నారు. గేమ్స్ అన్నీ మ్యాక్సిమం టైం లిమిట్ మీద బేస్ అయ్యే ఉంటాయన్నమాట. సో మనం ఏ గేమ్ ఆడినా ఎంత టైం ఉందో చూసుకొని దాన్ని బట్టి ఆడుకోవాలి. అండ్ ఇవన్నీ ఆడటం వల్ల మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో అవి బోనస్ పాయింట్స్గా మన కార్డులో యాడ్ అవుతాయంట. మరి ఎంత యాడ్ అవుతాయో ఒక్కో గేమ్కి అదైతే నాకు క్లారిటీ లేదు. చూపించడానికైతే బోనస్ పాయింట్స్ ఎక్కువే చూపిస్తున్నారు కానీ కార్డులో అంత యాడ్ ఆన్ అయినట్టయితే అనిపించలేదు మాకెందుకో. ఇంకా అలా కష్టపడి ఇద్దరు కలిసి ఫస్ట్ గేమ్ అయితే అవగొట్టారు. పట్టుకో క్యాచ్ పడాల. పట్టు 4 పట్టారు. అమ్మ ఇంకా 9 పడతాయి. లక్కీ తీసుకో. సరదాగా ఆడుకోవటమే కాబట్టి ఏం కాంపిటీషన్ ఏం లేదు కాబట్టి ఒక గేమ్తోనే చెరుకు సేపట్ల 2 minutes గేమ్ అనుకోండి, చెరు 1 minute అయితే ఆడిచ్చామన్నమాట మేము కూడా. ఆడి ఎంత టికెట్? అట్లే టికెట్ 80 రూపీస్. మీరు లాగండి, నేను లాగొద్దులే. అట్లా దాన్ని తగలాలి. వదులు. పిల్లలకి గేమ్స్ ఎలా ఆడాలో తెలియదు కదా. అంటే ఇదే ఫస్ట్ టైం కదా. అంటే ఇంతకుముందు విజయవాడ వెళ్ళినప్పుడు ఆడారులే కానీ అక్కడ ఉన్నాయి ఇక్కడ అన్నీ లేవన్నమాట. ఇక్కడ కొత్తగా కొన్ని ఉన్నాయి. సో ఆడి కూడా చాలా రోజులు అయింది కదా అన్నట్టు ఏది ఎట్లా ఆడాలి ఎట్లా ప్రాసెస్ అనేది వదిన చెప్తుంది. అండ్ వాళ్ళైతే ఆడుతున్నారు. మ్యాక్సిమం పర్లేదు, వాళ్ళ ఏజ్కి బాగానే ఆడారు అనుకోవాలి. ఎందుకంటే వెంటనే అర్థం చేసుకునే ఇది కూడా ఉండాలి కాబట్టి అది బాగానే ఆడారు. ఇంకా ఇదైతే థర్డ్ గేమ్ అనమాట. ఇవేంటంటే బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్‌తో లోపల కొన్ని హోల్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క హోల్‌కి ఒక్కొక్క కౌంట్ ఇచ్చాడనమాట. 200, 300 అని ఇట్లా. ఇట్లా మనం ఎంత స్కోర్ చేస్తే అంత ఎక్కువ బోనస్ పాయింట్స్ వస్తాయి అన్నట్టు. అండ్ పిల్లలిద్దరితోనూ ఒకటేసారి ఆడిచ్చేసిందనమాట. 3 బాల్స్ వస్తాయి కాబట్టి. ఇంక వాళ్ళు మ్యాక్సిమం బాగానే ఏశారు. ఇంకా ఆ సౌండ్‌కి మాత్రం కొంచెం అట్లా తగిలినప్పుడు పెద్దగా సౌండ్ వస్తుంది. రిక్కీ గాడు చూసైతే అదే సౌండ్‌కి భయపడ్డాడు. ఎందుకో అప్పుడే నిద్రపోయి లేసాడు. ఇంక అందుకని వాడు భయపడుతున్నాడని వాడిని ఎత్తుకొని నేనైతే పక్కకెళ్ళిపోయా. ఇంక వీళ్ళిద్దరైతే ఏస్తన్నారు. ఎంత స్కోర్ చేస్తారో చూడాలి మరి. నేను ఏదో వేద్దామని ట్రై చేశా కానీ పోయిందనమాట. ఇంక రిక్కీ ఏడుస్తున్నాడని పక్కకెళ్ళిపోయాను. ఈలోపు వదిన అండ్ మా ఆయన కూడా ఒకసారి బాల్ ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తూ ఉన్నారు.
వదిన అండ్ మా ఆయన అయితే కరెక్ట్‌గా బాల్స్ అయితే బానే ఏశారు. మా ఆయన అయితే మరి సెంటర్ దానికేసాడు షూర్ చూసి మరి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫైనల్‌గా మనం ఎంత స్కోర్ చేశామన్నదైతే ఆ టాప్ స్కోర్ బోర్డ్‌లో చూపిస్తుంది. అండ్ అట్లానే మన స్కోర్‌కి తగ్గట్టు ఎన్ని బోనస్ పాయింట్స్ వచ్చాయో గూడా ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చాడనమాట. మాకొచ్చిన స్కోర్‌కి బోనస్ పాయింట్స్ ఎన్నొచ్చాయో మీరే చూడండి ఒకసారి. ఐడియా లేదు నాకు. యాక్చువల్లీ ఈ గేమ్ జోన్ దగ్గర గూడా నేనైతే డబ్బింగ్ ఎక్కువ చెప్పొద్దు అనుకున్నా. నేచురల్‌గా పెట్టేద్దాము అప్పుడే బాగుంటుందనుకున్నాలే గానీ మరి మ్యూజిక్ అది వస్తుంది గదా! సో, మళ్ళీ ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ వస్తాయేమోననైతే డబ్బింగే మ్యాక్సిమం చెప్పేస్తూ ఉన్నాననమాట. ఇంకా ఇది గూడా టైమ్ లిమిట్. మనం ఈ బాల్‌తో ఎన్ని బొమ్మలు అలా పడగొడితే అని 10 పాయింట్స్ అట్లా వచ్చినట్టనమాట. పిల్లలిద్దరి వల్ల కావట్లేదని చెప్పి మా ఆయన అండ్ వదిన గూడా ట్రైల్ చేశారు. వాళ్ళ వల్లే కొన్ని పడ్డాయి గూడా. ఎందుకంటే పిల్లలకి అంత కరెక్ట్ చేయడం రాదు కాబట్టి. ఇవన్నీ బాగా సౌండ్ వస్తున్నాయని చెప్పి రిక్కీ అయితే ఏడుస్తున్నాడు. అందుకనే సైలెంట్‌గా నేనైతే పక్కన నుంచొని చూస్తూ ఉన్నానంతే. యాక్చువల్లీ మనం ఏదైనా గేమ్ ఆడేటప్పుడు దాని ఇన్‌స్ట్రక్షన్స్ ముందు చదవాలి. అక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చాడు గూడా. కానీ మేము ఆత్రంగా మాకే తెలుసు అన్నట్టుగా ఆడేసామనమాట. కాకపోతే మేము ఇన్‌స్ట్రక్షన్స్ చదువుకోలేదు. అయి ముందే చదివేసి ఉండుంటే ఒక టాయ్ అన్నా వచ్చేదనమాట. ముందు చదువుకోకపోవడం వల్ల అనవసరంగా అమౌంట్ వేస్ట్ అండ్ టాయ్ గూడా రాలేదు పిల్లల కోసం. అక్కడ ఏమిచ్చాడంటే బొమ్మని కొట్టకుండా కింద ఆ రాడ్స్ ఉన్నాయి చూడండి, కలర్ రాడ్స్. వాటికి షూట్ చేసి కొట్టాలి. కానీ మేమేమనుకున్నామంటే బొమ్మను కొట్టాలేమో అనుకున్నాం. అందువల్ల బొమ్మనే 3, 4 కొడుతున్నాం గానీ అది పడట్లేదు ఏంటనుకున్నాం. తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ మెల్లగా చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ కింద రాడ్స్ కొట్టాలని జెప్పి. ఇంకప్పుడు మా ఆయనకి చెప్పేసరికి 1, 2 షూట్ చేశారు. ఈలోపు టైం ఖతం అనమాట. ఇంకా టాయ్ వచ్చింది లేదు, ఏమీ లేదు. ఇంకా ఈ గేమ్ అయితే ఫస్ట్ లక్కీని ఎక్కిచ్చి చూసాము. ఓకే. రిక్కీకి గూడా పర్లేదు అనిపిచ్చింది. అందుకని రిక్కీకి గూడా మళ్ళీ స్వైప్ చేసి కార్డ్ వాడిని కాసేపు అట్లా ఆడిచ్చామనమాట. ఎందుకంటే పెద్ద పెద్దయి వాడు ఆడే అంత స్టేజ్‌కి ఇంకా రాలేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నయి గూడా వాడితో ఆడిపిచ్చాం కాసేపు. దానివల్ల వాడు కొంచెం సాటిస్ఫై అవుతాడు గదా అన్నట్టు. వాడు గూడా ఏం భయం లేకుండా బానే కూర్చున్నాడు. ఎందుకంటే పెద్దగా ఏమి ఊగట్లేదు గదా! చిన్న ఉయ్యాలలాగానే అనిపిచ్చిందేమో వాడికి గూడా. సైలెంట్‌గా అలా పట్టుకొని కూర్చున్నాడు చాలా సేపు. రిక్కీ గారినైతే ఇది ఎక్కించినాం. భలేగా వాడు చూడండి, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఉయ్యాలు ఊగుతున్నట్టుంది పాపం. రిక్కీ ఉయ్యాలు ఊగుతున్నావా? బాగుందా? సూపర్. ఎన్ని చిన్న పిల్లలకి ఇంకా 3,500 ఉన్నాయి. ఒక నిమిషం అవి వస్తాయా రావా? వేసే స్క్రీన్ తగ్గి ఉండు. యాక్చువల్గా మన రూల్ తెలియక 1, 2, 3 అట్లా 5 to 1 వస్తుంటే 1 వచ్చాక వేయాలేమో అనుకున్నాం. పాప 1 టైం అవుట్ అంట. మాకైతే తెలియదు, ఒక బాల్ వేస్ట్ అయింది. మధ్యలోకి వేయండి, మధ్యలో బాగా వేయండి. వేసేయి. రైట్, సరిగ్గా పోయింది అది. ఇక్కడ పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. అన్ని పెద్దోళ్ళకు కూడా సంబంధించిన గేమ్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ 3D వ్యూస్ అట్లా కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అందరూ ఈ చిన్నపిల్లల ఆటలే కదా అని అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకు కూడా అవగాహన అనేది వస్తుంది అనమాట, ఎక్కడ ఎలాంటిది ఉంటుంది ఏంటి అనేది. అదే ఆఫ్ అది.
కొట్టు. ఇదైతే సరదాగా మా బావను కూడా కూర్చొని షూటింగే కదా చేయమంటే నేను చేయను అన్నాడు. ఏం కాదు బావ చెయ్యి అంటే చివరికి అయితే ఎక్కాడనమాట. షూటింగ్ అట్లా రేసింగ్ అట్లా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇదైతే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంది ఇదనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. షేకింగ్, హ్యాండిల్ షేకింగ్, గన్ ఫైర్ అవుతుంటే అయితే పడవ టర్నింగ్ తిరగటం ఇట్లంతా ఉంది కాబట్టి ఇది తీసుకోమన్నాను నేను. ఇది తీసుకున్నాడు. ఇంకా అమ్మాయి డబ్బులు కట్టానియా? కాలవండి. కాదు ఇప్పుడు కాదు, కాలవండి. రెడ్ బటన్ నొక్కు బావా, బటన్ నొక్కు బావా. ఈ నొక్కు, బటన్స్ నొక్కు బుల్లెట్స్ కి. ఓయ్ బావా, బుల్లెట్స్ నొక్కు బావా. ఇది బుల్లెట్స్ ఇగో ఇక్కడ ఏలు బట్టు. అటు కూడా ఉంది. యాక్చువల్గా అన్నయ్య గారు నేనుండగా అయితే ఎప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అన్నయ్య గారికి స్టార్టింగ్లో అర్థం కాలేదని చెప్పి ఈయన కాసేపు గైడ్ చేశారు. ఇట్లా ఆడాలి అట్లా ఆడాలి అని చెప్పి. ఇంకా చెప్పంగానే అర్థమైపోయింది అనమాట. ఇంకా అలా ఆడుతూ ఉన్నారు పిల్లలు కూడా. ఇంకా అన్నయ్య గారితో పాటు పక్కనే కూర్చున్నారు. కాకపోతే అన్నయ్య గారు ఆడుతుంటే వీళ్ళే ఆడుతున్నారేమో అన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంతేగాని వీళ్ళకైతే స్వైప్ చేయలేదు మేము అమౌంట్. ఎందుకంటే వీళ్ళకి ఆడటం రాదని చెప్పేసి. ఇది యాక్చువల్గా సింగిల్ ప్లేయర్ గేము. డబుల్ ప్లేయర్ అంటే 2 సార్లు స్వైప్ చేయాలి. 200 ఒక టికెట్ 150 ఎంత ఉంది. ఆ పిల్లగాళ్ళకి అంత షూటింగ్ చేయటం ఎంత తెలియదు కదా. ఏముందిలే ఎందుకో 200 బొక్క అని చెప్పి పక్కన కూర్చోబెట్టిను. అసలు హ్యాండిల్ ఊగుతుంటే పెద్దవాళ్ళు పట్టుకోలేకపోతున్నాను బాబా. పిల్లగాళ్ళు అయితే తట్టుకోలేరు. ఐ మీన్ చూడండి ఎట్లా తిరుగుతుంది అసలు. అంత షేకింగ్, మనిషి మొత్తం షేక్ అయిపోతున్నారు. అందుకని చెప్పి పిల్లగాళ్ళకి ఇంకా స్వైప్ చేయాల. కాకపోతే పిల్లలకు మాత్రం వాళ్ళకు కూడా స్వైప్ చేసాం. మీరు కూడా అట్లా బటన్స్ నొక్కండి ఆడండి అని చెప్పేసి అట్లా గైడ్ చేస్తూ ఉన్నాడనమాట. ఏం లేదు, జస్ట్ వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు కదా కాసేపు ఇంకో గేమ్ ఎక్స్ట్రా ఆడామని చెప్పి. అందుకనే వాళ్ళకు కూడా అట్లా కంటిన్యూ. మళ్ళీ స్కాన్ చేయాలనుకుంటా. కంప్యూటర్ ఆడుతుంది. అయిపోయింది, మళ్ళీ స్కాన్ చేయాలా? అవును, మళ్ళీ స్కాన్ చేస్తారే కొంతమంది. ఏంటి నేను షూ మారుస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే ఈ 10 పిన్ బాల్ గేమ్ అయితే ఆడుతున్నాను. దీని ఎంట్రీ టికెట్ వచ్చేలోపు 300 రూపీస్ అనమాట. కాకపోతే లోపల ఫ్లోర్ మీదకి మన షూస్ అయితే ఎలో లేదంట. దీనికి టికెట్ తీసుకునేటప్పుడే చెప్పారు కంపల్సరీ సాక్స్ ఉంటేనే ఎలో చేస్తాం సార్ లోపలికి, సాక్స్ లేకపోతే ఎలో చేయమని చెప్పారు. ఇంకా నేను సాక్స్ వేసుకుని వెళ్ళా కాబట్టి నా షూ అక్కడ పెట్టేసి వాళ్ళ షూ తెచ్చి వేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలన్నమాట షూ అనేది. అక్కడ సరే ఇప్పుడు మన షూ లేకుండా చెప్పులు వేసుకుని పోయే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కదా మన కల్చర్ మన దగ్గర. ఆ చెప్పులు వేసుకుని పోయే వాళ్ళకి సాక్స్ ఏమైనా రెంట్కి ఇస్తారంటే సాక్స్ కూడా ఏమి రెంట్కి అయితే లేదనుకుంటా అక్కడ. ఇంకా మనం ఒకళ్ళైతే గైడ్ చేస్తున్నారు ఒకరు తెలియని వాళ్ళకి. మన ఫస్ట్ టైం కాబట్టి నేను ఆడటం ఎప్పుడు ఆడలా, ఫస్ట్ టైం. ఆయన కూడా కొంచెం పర్లేదు అనుకోండి, ఫస్ట్ టైం కాబట్టి మనం ఆడటం. తనైతే చెప్తున్నాడు నేను అన్నయ్య అంత మనకి ఏం లేదన్న సరదాగా ఆడుకునేదే, వచ్చినట్టు ఆడేస్తలే నువ్వు కూర్చో అని చెప్పిన నేనైతే ఆయనకి. ఆ బాల్ కూడా సైజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆరెంజ్ కలర్ వచ్చేలోపు ఎస్, ఎల్లో కలర్ వచ్చేలోపు ఎమ్, ఎక్సెల్ అట్లా. ఒక బాలు సుమారు 5 kg ప్లస్ అయితే ఉంది. చాలా వెయిట్ ఉంది, 5 kg దాకా ఉంది వెయిట్. అది 3 ఫింగర్స్తో ఆ బాల్ క్యారీ చేసి అంత దూరం విసిరేసేటమంటే చాలా ఇదనమాట. అసలు ఎంత బరువు ఉందంటే నాకైతే జాయింట్ పెయిన్ వచ్చి అట్లా అనిపించింది ఆ గేమ్ ఆడిన తర్వాత కూడా. నేనైతే ఇంకా పర్లా ఏదో అట్లా ఆడేసిన. అది చాలా రౌండ్, అది ఎన్ని రౌండ్లో ఏం పాయింట్లు ఏం తెలియదు, అందరూ వేస్తున్నారు. నేను కూడా పోయి 300 రూపాయలు పెట్టి స్వైప్ చేసి అయితే గేమ్ ఆడా. ఇప్పుడు మనకి ఈ టికెట్ 300 అంటే సుమారు మనకి అమౌంట్లో ఎంత పడ్డదంటే మనం 2000 రూపాయల కార్డు తీసుకున్నాం కాబట్టి మనకి 150 పడ్డట్టు 4000 పాయింట్స్ వచ్చాయి. అదే 600 పాయింట్స్ తీసుకున్న వాళ్ళకైతే 600కి ఒక 50 ఏమో ఎక్స్ట్రా వస్తాయి అంతే. అంటే అప్పుడు 300 పడ్డట్టు. కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటేనే బెటర్ అన్నమాట ఎప్పుడైనా. ఈ మరి 2000 పెట్టి తీసుకోవటం అయితే 4000 పాయింట్లు వచ్చినాయి. అది 5 years వ్యాలిడిటీ ఉంటుందంట ఆ పాయింట్స్. 5 years అయితే ఎక్కడికి వెళ్ళవంట. 5 years వ్యాలిడిటీ ఉంటాయని చెప్పేలాపు మేము 2000 పెట్టి తీసుకున్నాం, డబల్ వస్తాయి కదా ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఆడుకోవచ్చులే అని.
సర్లే నేను ఏమని అడిగానంటే వాళ్ళని మొత్తం 10 రౌండ్స్ ఉన్నాయి కదా, 10 రౌండ్స్లో ఒక రౌండ్కి 3 బాల్సా 2 బాల్స్ అట్లా ఉన్నాయి. నాకు గుర్తు కూడా లేదు, వాళ్ళు ఎన్ని వేసానో కూడా గుర్తులేదు. మళ్ళీ గూగుల్లో రూల్స్ మొత్తం చెప్పి అంత ఎందుకులే కానీ జనరల్గా మామూలు ఆడింది అక్కడ ఏంటనేది డైరెక్ట్గా చెప్పేస్తున్నా. నేను 2 బాల్స్ వేసి మా వాళ్ళకి ఇంకొన్ని ఇవ్వచ్చా అని ఇంకొన్ని వేసి హాఫ్ ఆడిన తర్వాత అంటే లేదు సార్ అట్లా ఉండదు, ఒక్క టికెట్కి ఒక్కళ్ళే పర్సను, ఏ పర్సన్ అయితే లోపలికి వస్తారో వాళ్ళే ఆడాలి కంపల్సరీ, వేరే వాళ్ళకి అట్లా క్యారీ ఫార్వర్డ్ చేయడం అయితే ఉండదు అని చెప్పారు. ఇంకా నేను కొన్ని బాల్ చేసేలోపు నీరసం అయితే అయిపోయాయి, ఇంక ఇష్టం వచ్చినట్టు వేసేసాను అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏం లేవు, అన్నీ అయితే పడవలే అని చెప్పి. యాక్చువల్గా ఇది ఫుల్ వీడియోస్ కూడా ఎందుకు పెడుతున్నామంటే కొంతమంది అడుగుతారు కదా, మళ్ళీ ఫుల్ వీడియో పెట్టచ్చు కదా అయిపోయిన దాకా, లేకపోతే ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఏంటి అనేది చూస్తారు కదా అని చెప్పి అయితే ఇంకా అన్నీ అయితే ఫుల్ వీడియోస్ పెడుతున్నాను నేను. యాక్చువల్గా మాకన్నా ముందు ప్లే చేసిన వాళ్ళు కూడా బాగా ఆడారనమాట. వాళ్ళకి ఇట్లా ఎక్స్పీరియన్స్ ఉందేమో వీటి మీద. కొంచెం సిటీలో ఉండే వాళ్ళకి ఇట్లా వీళ్ళకి అలవాటు ఉంటుంది కదా ఇట్లాంటి ఆడటం, వాళ్ళకి అలవాటు ఉన్నట్లుంది, వాళ్ళకి బాగా ఆడారు. మనకైతే అంత ఆడటం రాదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి ఏదో అట్లా ఆడినా. ఈ బాల్ దీంట్లోంచి వెనక పడుతుంది, మళ్ళీ ఆటోమేటిక్ అదే కింద నుంచి వచ్చేసి మళ్ళీ అదే బాల్ ఇక్కడికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ పడిపోయినవి కూడా ఆటోమేటిక్గా మిషనరీ అయితే పెడుతుంది. ఆ మిషనరీ ఆటోమేటిక్గా పెట్టేదైతే నాకు తెలుసు, కానీ సేమ్ బాల్ మళ్ళీ కింద నుంచి వస్తుందా అని అయితే నాకు తెలియదు. ఆ బాల్స్ అన్నీ అక్కడ ఆగిపోతే మళ్ళీ కొత్త బాల్స్ ఇక్కడ పెడతారేమో, ఒకేసారి తీసుకుంటారేమో అనుకున్నా. కానీ ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాల్ అయితే వేసా కదా, సేమ్ చూడండి మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో ఆ బాల్ ఫస్ట్ అదే కనపడుతుంది ఇక్కడ వచ్చినట్లు. నేను చాలా మటుకు అయితే డబ్బింగ్ చెప్తున్నాను, కొన్ని డైరెక్ట్గా అట్లా ఉంచుతున్నాను. ఎందుకంటే కెమెరా వచ్చేలోపు వెనక వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మైక్ అనేది నా దగ్గర ఉందన్నమాట. నేను మాట్లాడింది కూడా మీకు క్లారిటీగా వినపడుతుంది చాలా దూరం ఉన్నా కానీ. ఆ మైక్ వీడియో కూడా పెట్టా కదా, 100 మీటర్స్ లాంగ్ సంథింగ్ అట్లా, అంత డిస్టెన్స్ అయితే ఇచ్చాడు, 50 మీటర్స్ ఏమో అట్లా. అంత దూరం ఉన్నా కానీ ఆ మైక్ అయితే రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాయిసెస్ మేము దూరంగా ఉన్నా నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుంటుంది. అంగండి అదైతే చూడండి, మీరు స్కోర్ బోర్డు అయితే చూపించారు కదా, అట్లా స్కోర్ బోర్డు పైన ఉంటుంది. మరి నేను రౌండ్స్ చేసినాను, ఎంత స్కోర్ చేసినాను, ఏ పడ్డాయి అనేది కూడా దాంట్లో ఉంటుంది అనమాట. ఇంకా మనకైతే పూర్తిగా ఈ గేమ్ గురించి అయితే తెలియదు ఇంకా. సరే చూడండి అక్కడ వస్తూ ఉంది. ఏమో ఎన్ని వేసాను నాకు తెలియదు. 20 బాల్స్లో ఎన్ని తగిలినాయో. 10 రౌండ్స్ 10 2సా. అసలు ఎంత బరువు ఉందో అది, అందుకే మీకు చూస్తారని చెప్పి మీకు ఇచ్చా. ఇదైతే ఎక్కుతున్నాం మేము. ఈ గ్యాప్లో వీళ్ళైతే ఇక్కడ ఆడుకుంటున్నారు. మాకైతే ఇంకా వాళ్ళు స్పెట్స్ ఇవ్వడం అండ్ వీడియో సెట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మాకు స్పెట్స్ ఇచ్చి బెల్ట్ పెట్టి వీడియో సెట్ చేసేలోపు వదిన అయితే వీళ్ళని వీడియో తీస్తూ ఉందన్నమాట. మేము అక్కడ కూర్చున్నప్పుడు వదినే మమ్మల్ని వీడియో తీసింది. ఫస్ట్ అయితే మేమైతే అందరం వెళ్దాం, ఇది చాలా బాగుంది, మా ముందు కూడా బ్యాచ్ కూడా
ఎంజాయ్ చేశారు అని చెప్పి అయితే అనుకున్నాము. కాకపోతే మేమనుకున్నాం అంటే మళ్ళీ అందరూ వెళ్ళిపోతే మళ్ళీ రిక్కీని, దక్షిత్‌ని చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి ఇద్దరైతే అట్లా ఎక్కుదాం అది అని చెప్పి అనుకున్నాం. ఫస్ట్ ఇద్దరు ఎక్కినప్పుడు తగిలింది అది, అందుకే అంత అమ్మా. ఆహా 7 years వెళ్ళగానంట, కానీ పన్నిక అయితే భయపడుతుంది. పైనుంచి ఎయిర్ వస్తుంది. ఎయ్యి నీ కళ్ళు తిరిగి నాకు తెలుసు. అంటే ట్రైన్ పట్టాలు దీన్ని ఏమంటారు, కొలంబస్. బాగుంది కదా, మా అమ్మ కూర్చోలేదేమో, అమ్మ భయపడుతుంది. అమ్మాయి దీన్ని ఏమంటారు, కొలంబస్. దీన్ని కాదు, అదే ఆ సినిమాలో బ్రహ్మానందం ఎక్కుతాడు కదా, ఆపండ్రో గాల్లో ఎగురుతున్నాం. గుండ్రంగా తిరుగుతున్నాయి, ఇది కూడా కింద. మనం గుండ్రంగా తిరిగిన అనిపించింది కదా, తిరిగింది. అమ్మలు నాకు తెలిసి అమ్మకు పడదు అంతే. ఇది కూడా పైకి చూడొచ్చు, కింద చూడు. కాదు, వంగింది కదా. నాకు ప్యాంటు షూ వేసా కదా, తగులుతుంది. కానీ నిజంగా ఎక్కినట్టుంది, మొహం పలిగింది. మేమైతే ఇప్పుడే అది ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాం కదా, ఇంక ఇప్పుడు వదిన, అన్నయ్య గారు అండ్ మావయ్య గారు ఎక్కుతా అన్నారు. ఈ గ్యాప్లో పిల్లలైతే ఇది ఎయిర్ ఎఫెక్ట్స్ ఆడతా అంటే స్టార్ట్ చేసామన్నమాట. వాళ్ళు వీడియో ప్లే చేసేలోపు వీళ్ళది ఆట కూడా అయిపోద్దిలా అన్నట్టు మేమిద్దరం ఇక్కడ ఉన్నాము. ఇంకా వాళ్ళ స్టార్ట్ అవ్వగానే అటు వీడియో తీయచ్చులే అన్నట్టు మా ఆయన వీళ్ళని వీడియో తీస్తున్నారనమాట. ఇవన్నీ వీళ్ళకి మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోతాయి అనమాట. ఎందుకంటే ఇట్లా యూట్యూబ్లో వీడియో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడల్లా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. పిల్లలందరూ ఆటలకే కదా ఎక్కువ ఇంట్రెస్ట్. ఇద్దరూ బాగానే ఆడుతున్నారు కానీ లక్కీ అయితే అసలు తోసి పడేస్తుందనమాట. విన్ అయితే ఇదే అయింది. లక్కీ 2 టైమ్స్ ఆడారు. 2 టైమ్స్ లక్కీయే విన్ అయింది. పర్ణిక కొంచెం ధైర్యంగా కనిపించిద్ది కానీ లోపల లోపల భయపడుతూ ఉంటదనమాట. ఇందాక మీరు నా వాయిస్ అయితే విన్నారు కదా, ఇదంతా నేను కెమెరా వీలు తీస్తున్నా కానీ మైక్ అయితే నేను పెట్టుకొని వెళ్ళా కాబట్టి లోపలికి మా ఎక్స్పీరియన్స్ అక్కడ లోపల మేము ఏమేమి మాట్లాడుకున్నాం ఇదంతా అయితే మీకు వినిపించింది అనమాట. అందుకని చెప్పి నేనేం చేశానంటే ఈసారి మైక్ మా బావకు పెట్టి లోపలికి పంపించా, వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. అదే పోయినసారి సేమ్ ట్రైన్ అంటే దానికి ఏం చేయాలంటే వాడు ఎందుకు అలా సీట్లో కదలకుండా ఉంటే అది అర్థమైపోతుంది కదా మొత్తం. చూడు ఎంత పైకి వెళ్ళిపోతుందా. వస్తారు ఆకాశంలో కథ చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను ట్రైన్. చూపించు, మళ్ళీ ఇందులో పడ్డాడు చూపిస్తాను, ఆకాశంలో కథ చూపిస్తాను, మళ్ళీ చూపిస్తాను ట్రైన్. ఫస్ట్ నేను మా ఆయన ఎక్కామన్నమాట. తర్వాత వదిన, అన్నయ్య గారు అండ్ మావయ్య గారు ఎక్కారు. కాకపోతే మేము ఇక్కడ వీడియో తీస్తున్నాం కానీ మైక్ అయితే వాళ్ళకి ఇచ్చేళ్ళామన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్పేదానికి, ఎక్స్పీరియన్స్ అవుతూ చెప్పేదానికి తేడా ఉంటుంది కదా అన్నట్టు మైక్ పెట్టుకొని మీకు నచ్చింది మాట్లాడమన్నాం. అది కూడా వినండి.
గాజులా వచ్చింది మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు. వెనక్కి కొరుకుతున్నట్టు అది. ఇలా నార్మల్గా వీడియోలో చూస్తే ఏమంత మజా లేదులే కానీ అసలు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అసలు ఎంత బాగుందో. అంటే 360 డిగ్రీస్లో చూడొచ్చు కదా. సో మనం ఆ స్పెట్స్ పెట్టుకొని ఎటు చూస్తుంటే అటు సంథింగ్ ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే లైవ్లో వాళ్ళు క్లీనింగ్ కూడా చేస్తున్నారు. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు సూపర్ ఉందన్నమాట. ఇలాంటివి అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. రియల్ ఎక్స్పీరియన్స్ ఎట్లానో చేయలేము, చేయాలన్నా అంత ధైర్యం ఉండదు కాబట్టి ఇలాంటివి చేయాలి. గాజులా వచ్చింది మళ్ళీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాడు. యాక్చువల్గా ఈ కూడా ఫుల్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయటం, దాంట్లో ఏమి లేదు కదా అని అయితే అనుకోవచ్చు. కాకపోతే మేము ఈ ఫుల్ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నామంటే ఇది ఒక లైఫ్ టైం మెమరీ. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఏ డబ్బులు వచ్చేస్తాయి వేలుకు వేలు అని అయితే ఏం కాదు. ఇప్పుడు మనం ఇంట్లో నిర్ణయం చేసుకున్నాం, మొన్న ఏం కూర చేసుకున్నది కూడా మనకు గుర్తుండదు అనమాట. నిర్ణయం తిన్నది కూడా గుర్తుండదు ఈరోజు మనకి. అదే మాకు ఈ వీడియోస్ వల్ల మొత్తం మెమరీ. రిక్కీ గారు చూశారుగా మీరు, రిక్కీ గారు ఎంత చిన్నప్పటి నుంచి ఉన్న వీడియోస్. మొన్న ఒకసారి ఉత్తగా ఓపెన్ చేసి చూస్తే వీడియోస్ ఎంత చిన్న పిల్లగాడో వాడు. అట్లా మీ ఈ వీడియోస్ యూట్యూబ్లో ఉంటే ఎన్ని సంవత్సరాలైనా సరే గుర్తుంటుంది కదా. ఈరోజు ఈ గేమ్స్ ఆడుకుంది మా చెల్లి వాళ్ళ పిల్లలు. ఈ వీడియో నాకు తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు, మా వీడియో ఉంది చూడండి మీరు అన్నట్లయితే వాళ్ళందరూ చెప్తారనమాట. అట్లా మాకే గుర్తుగా ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే యూట్యూబ్ ఉంటే చూసుకోవచ్చు కదా, మేము అట్లా ఎంజాయ్ చేసినాం ఆ రోజు అని చెప్పి అయితే చూసుకోవచ్చు. ఒక మెమరీ లాగా ఉంటుందని అయితే మెయిన్గా అప్లోడ్ చేయడానికి. లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్తాం కదా, మేము ఎక్కడికక్కడ ఒక ట్రిప్కి వెళ్తాం కదా, కనీసం ఆ ట్రిప్ ఫోటోలు మన దగ్గర ఉన్నాయా? మన దగ్గర ఉండవు. అదే ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఉంటాయి అని అదే మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే. చేతు ఇంకా ఈ బంపర్ కార్ అయితే మన అందరికీ తెలిసిందే. చాలా చోట్ల అయితే ఇదైతే బంపర్ కార్ అయితే ఉంటుంది. ఇంకా నేను మా మమ్మీ తప్ప అందరైతే ఎక్కారు. చైతు, బావ, 2 పిల్లలు, డాడీ, శ్రీలత అందరూ ఎక్కారు. ఇంకా నేను, మమ్మీ, దక్షిత్ని, రిక్కీని చూసుకొని అయితే బయటే ఉన్నాం. వాళ్ళందరూ అయితే ఆడుకుంటున్నారు ఇంకా లోపల. టికెట్ కాస్ట్ 150 అనుకుంటా. నార్మల్గా కార్ వచ్చిన వాళ్ళు ఇది ఆడితే అంత మజా ఉండదన్నమాట. అందుకనే మావయ్య గారికి, అన్నయ్య గారికి వచ్చు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ మేము అందరినీ గుద్దుకుంటూ వెళ్తాం కాబట్టి మేమే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. పడ్డది యాక్చువల్గా నేను శ్రీలతకి అయితే మైక్ ఇచ్చి పంపించాను. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకో ఎట్లా ఎంజాయ్ చేస్తారు, లాఫింగ్స్ ఎంత భలేగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అని చెప్పి మైక్ ఇచ్చి పంపించా. కానీ మైక్ కనెక్ట్ అయినట్టుంది, గ్రీన్ లైట్ చూపిస్తుంది, వీడియోలో కూడా గ్రీన్ లైట్ కూడా కనపడుతుంది చూడండి. కానీ శ్రీలత వాయిస్ రికార్డ్ కాలే ఎందుకో. అమ్మేది అమ్మ
పిలు అమ్మా అని పిలు. ఇక్కడ అయితే దీని ఎంట్రీ టికెట్ అయితే 200 రూపీస్. 2 మినిట్సే ఇచ్చాడు, ఎక్కువసేపు కూడా ఇవ్వలే. అంటే మినిట్కి 100 రూపీస్ పడ్డట్టు. అదే బయట ఈ 200కి సుమారు ఒక 5 మినిట్స్ అయితే ప్లే చేయొచ్చు అనమాట. సీత ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. ఇక్కడ నేను మా మమ్మీ. అక్కడక్కడ కొట్టుకోకుండా 2 అయినా ఇస్తాను. ఓకే చాలు. అమ్మా వాడు మావులోడు కాదు, రిక్కీ కాడు అసలుకి. రిక్కీ డాన్స్ చేయి. మావులోడా చెప్పండి మీరే. హలో హాయ్. రిక్కీ గారు కూడా ఎంజాయ్ చేస్తుండే ఇక్కడ. భలేగా ఉంది పొట్టాడు తిరుగుతుంటే. యాక్చువల్గా ఈ క్యాప్సూల్ లోపల ఉన్నారు మా వాళ్ళు, కనపడదు కాబట్టి అక్కడ టీవీలో వీళ్ళు ఎట్లా కూర్చున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనేది అక్కడ టీవీలో ఇస్తున్నాడు. ఒక అండర్ గ్రౌండ్ వాటర్ సబ్మేరియన్లో ఉన్నారు. అన్నయ్య గారు ఆలోచిస్తున్నారు, మైకి వేయాల్సింది అన్నయ్య గారు. అబ్బా మర్చిపోతున్నాం మనం. ఇప్పుడు కళ్ళు మూస్తారు ఆల్రెడీ. బ్రేక్ డ్యాన్స్ అబ్బాయి, బ్రేక్ డ్యాన్స్ కూడా కాదు అబ్బాయి, రౌండ్ తిప్పుతుంది అంటే. బ్రేక్ డ్యాన్స్ ఇంకా బాగుంటుంది. అన్నయ్య గారు కూర్చున్నారండి. ఏం లేదుగా. అదిగో ఆ చైర్, ఈ చైర్లో ఉన్నారు. తిడుతున్నారు. తిరుగుతుంది. నిమిషమే అయింది. లేదు అన్నయ్య గారికి తిరుగుతుంది. అవును, లక్కీ ఉంటుంది ధైర్యం. ఇది ఉంటే భయపడిద్దాం మళ్ళీ. ఈ గేమ్ జోన్ మాత్రం పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేశారో వాళ్ళతో పాటు ఈక్వల్గా ఎంజాయ్ చేసాం మేము కూడా. 2000 రూపాయలకి వర్త్ అనుకోవాలి. చాలాసేపు ఉన్నాం. మనకి వీడియోనే 37 మినిట్స్ వచ్చిందంటే మేము సుమారు ఒక 2 నుంచి 3 అవర్స్ అయితే ఉండుంటాం. ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. అతను కలిసి సినిమాకి పోతేనే ఈ రోజుల్లో 3 గంటల సినిమాకి 200 తీసుకుంటున్నారు. లక్కీ మళ్ళీ మా లక్కీ అది ఇది ఎక్కింది.
ఇదైతే వచ్చిన దగ్గర నుంచి నాతో అక్కడ విమానం ఉంది, అక్కడ విమానం ఉంది, అక్కడ ఏరోప్లేన్ ఉంది, అది ఎక్కుతా అని అంటుంది అనమాట. సరే ఎక్కడ ఉందో ఎక్కుతూ కానిలే, లాస్ట్లో చూసుకుని పోదాం అట్టించాట అన్న. లాస్ట్కి ఇక్కడ తీసుకొచ్చింది గుర్తు పెట్టుకొని మరి ఇక్కడ ఏరోప్లేన్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చింది అనమాట. బటన్స్ అగ్గోవే. వాళ్ళకన్నా వీళ్ళు మామూలు తల కింద కాలు పైగా అయితే ఏదే అది డేరు పర్ణిక భయం. కాలు లోపల పెట్టి కాలు. లక్కీ అయితే ఇది ఎక్కుతాను గోల్ చేసింది కాబట్టి లక్కీని ఎక్కించను. పర్ణికాని ఎక్కుతావు అంటే పర్ణికాని ఇది ఎక్కను, వేరే గేమ్ ఆడతాను నేను అని అయితే చెప్పింది అనమాట. అందుకే ఇంకా దాన్ని ఒక్కదాన్ని ఎక్కించాం. ఇదైతే లులు మాల్ టాప్ ఫ్లోర్లో అయితే ఉందన్నమాట. ఒక ఫ్లోర్ అంతా గేమ్ జోనే, చాలా బాగుంది. ఎక్కడెక్కడ కార్డు కూడా మనం బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. 2-3 ప్లేసెస్లో మిషన్స్ ఉన్నాయి. మన దగ్గర ఇంకెన్ని పాయింట్లు బ్యాలెన్స్ ఉందని అయితే చెక్ చేసుకోవచ్చు. స్వైప్ చేసిన ప్రతిసారి కూడా ఎంత పాయింట్ బ్యాలెన్స్ ఉందని చూపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం గేమ్ ఆడినప్పుడు బోనస్ పాయింట్స్ అనేవి వస్తాయి కదా, ఆ పాయింట్స్ అనేది రెడీమ్ చేసుకొని ఏదైనా గిఫ్ట్ అయినా ఇట్లా ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. మినిమం 150 పాయింట్స్ అయితే ఉండాలంట. సరే మా దాంట్లో 100 ఉన్నాయి. 150 పాయింట్స్ అసలు ఏం వస్తుంది అంటే చిన్న కీచైన్, స్మైలీ కీచైన్, 10 రూపీస్ కూడా చేయదు ఆ కీచైన్. సర్లే ఇంకా 150 రూపాయలు ఉన్నాయి కానీ చెప్పి పర్ణికాతో గేమ్ ఆడించి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాం.